హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిత్తూరు. టైం అయితే 5:30 5:40 అట్లా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తానంటే నెల్లూరుకి అయితే వెళ్తాను. సరే, నెల్లూరు కంటే నెల్లూరు అవుట్స్కట్స్కి అనుకోండి, తూపులపాలెం బీచ్. మీకు ఐడియా ఉంటుంది, ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ హైవే కూడా ఎక్కేసినాం. తిరుపతి దాటేసిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తా. మన తిరుపతి హైవేని మీరు మన పాత వీడియోస్లో అసలు మామూలుగా చూసిండ్రు. సో మళ్ళీ ఇప్పుడు చేసాను అనుకోండి, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది మీకు. సో అది మా ఊడు లైట్లు వేస్తున్నాడు మిర్రర్కి, కొంచెం ముందు వెళ్ళిపోతాం. సో అది తిరుపతి దాటేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇంకా నైట్ ఇంకేం చూపించేది చెప్పండి మీకు. తిరుపతిలో కూడా ఎంటర్ అయిపోయినా. అక్కడ చూడండి, సన్ మెల్లగా సన్ రైజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గోవిందా గోవిందా కొండలు చూడండి, అసలు ఏం కనిపించాలి ఆ ఫ్యాబ్లో. వచ్చేసినాం బాగానే, 45 మినిట్స్లో వచ్చేసినాం. మైలేజ్ చూడండి 33.2 అంట. మనకు 30 చాలు. 80-90 ఇదే స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. చూడండి కనిపిస్తుంది ఇప్పుడు మీకు సన్ రైజ్ ప్రాపర్గా అక్కడ. సో శ్రీకాళహస్తి దాటేసిన తర్వాత వీలైతే డ్రోన్ ఫ్లై చేద్దాం. వీలైతే డ్రోన్ ఫ్లై చేద్దాం, చూద్దాం సన్ రైజ్ మంచిగా క్యాప్చర్ చేయగలుగుతామా లేదా అనేసి. నాకు నిజంగా సన్ రైజ్ సన్సెట్ అంటే చాలా ఇష్టం, భలే ఇష్టం అసలు. ఎంత బాగుంటుంది తెలుసా. అండ్ అట్లనే క్లౌడ్స్ ఉండేటప్పుడు, రైనీ సీజన్లో క్లౌడ్స్ ఉంటాయి కదా ఎక్కువ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కై నాకు ఇష్టం, చాలా ఇష్టం. అది నేను ఎప్పుడు చెప్పిందిలే, ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ఇష్టం. ఇక్కడ చూడండి ఆ పొలాల మధ్యలో ఇక్కడ నుంచి ఫ్లై చేస్తే కూడా చాలు. మనం ఇక్కడ ఫ్లై చేయాల్సిన అవసరం లేదులేండి, ఇక్కడ ఫ్లై చేయను కూడా. సో శ్రీకాళహస్తి దాటేసినాక మళ్ళీ ఫ్లై చేద్దాం. హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడే ఇక్కడ కనిపిస్తాను కదా, హోటల్ ఇరానీ చాయ్ దగ్గర చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అండ్ నేను కొంచెం ఇట్లా పెట్టిన ముందుకు బండి. మామూలు చలి లేదు, 8 అయిపోయింది దగ్గర టైము. ఒక 10-20 మినిట్స్ ఉంటే 8 అయిపోతుంది అప్రాక్సిమేట్లీ. ఇంటి దగ్గర నుంచి అప్రాక్సిమేట్ కాదు, కరెక్ట్లీ 111 కిలోమీటర్స్ వచ్చినాం. మీకు చెప్పేది మర్చిపోయినా, ఇంటి దగ్గర నేను ఆల్రెడీ 0 చేసేసిన. సో ఫస్ట్ అన్న అనుకున్న లొకేషన్ దగ్గర మనం అన్నను డ్రాప్ చేసేస్తే అక్కడ నుంచి బీచ్కి ఒక ½ an hour చూపిస్తుంది. చూసుకొని అట్లా వచ్చేసేది. అసలు ఫాగ్ పోలేదు, అసలు కొంచెం కూడా పోలేదు. ఇంకా పోయే కొద్దికి పెరుగుతూనే ఉంది కానీ అసలు తగ్గనంటాను ఫాగ్. ఇది బోబో కూడా పెట్టేసిన. యాక్చువల్లీ ఇక్కడ కాదు, బీచ్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది అనేసి పెట్టిన. చూద్దాం. ఈ రూట్ మాకు 90% ఐడియా ఉంది. ఎక్కడైనా ఇంకా మ్యాక్సిమం అవసరం లేదనుకోండి, బట్ బీచ్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. 100% బీచ్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. అన్నం డ్రాప్ చేస్తే మళ్ళీ మాకు బీచ్కి వెళ్ళడానికి రూట్ సరిగా తెలీదు అక్కడ నుంచి. సో అది ఎక్కడి నుంచో పీల్చుకొని వెళ్తాను. రూట్ మ్యాప్స్లో చూసినాం. అది ఏముంది చూడండి వ్యూ, పంట పొలాలు మొత్తము క్రేజీ. ఇటుపక్క సన్ రైజ్, ఇటుపక్క పంట పొలాలు, మధ్యలో మన బండి. బా నాయుడుపేటకి ఇంకొక 33 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. ఎస్, శ్రీకాళహస్తికి 4.5. మీకు గుర్తుందా లేదో, ఒడిశాకు పోయేటప్పుడు ఇట్లా నుంచే పోయింది, కాకపోతే ఇట్లా పోలే, ఈ రూట్లో పోలే. శ్రీకాళహస్తి లోపల నుంచి వెళ్ళినా అసలు మామూలుగా లేదు రోడ్డు. బాబా చిన్న సందులాగా ఉండింది, దాంతో పిలుచుకొని వెళ్ళిపోయింది మ్యాప్స్. ఓకే, ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అనమాట. ఓకే చూద్దామండి. అప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళం, ఇట్లా కింద ఇటు పక్క నుంచి ఇట్లా. జమ్మని రింగ్ రోడే అయిపోయింది అబ్బా ఇక్కడ. అంటే రోడ్డు కొంచెం చూసేకి రింగ్ లాగా ఉంది, అందుకంటానా. 143 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటుంది అన్న చెప్పిన లొకేషన్. ఒకే రూటే. నాయుడుపేట కూడా క్రాస్ అయిపోయినాము. నెక్స్ట్ వచ్చేసి గూడూరు వస్తుంది. గూడూరు తర్వాత
నెల్లూరు. మనం నెల్లూరుకి వెళ్ళట్లేదు, నెల్లూరు కన్నా కొంచెం ఇటుపక్కే. మీకు ఒకటి చెప్పాలి, ఇంతసేపు మర్చిపోయినా చెప్పడము. తిరుపతి హైవేలో వస్తా అంటే చంద్రగిరి దగ్గర అనుకుంటా, చంద్రగిరి దగ్గర నేను ఇండికేటర్ వేసుకొని ఇట్లా క్రాస్ అవుతానా, లారీ అయినా మధ్యలో రోడ్డు మధ్యలో 2 చేతులు వదిలేసినాడు. 2 చేతులు వదిలేసి ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఒక్క సెకండ్ నాకు గుండె జిల్లనింది. హారన్ కొడతానే ఉన్నా. ఆ మనిషికి ఎంతసేపు అరిచినా వినిపిలే, హారన్ కొడతానే ఉన్నా. కొట్టి ఇట్లా అంటానా, సిగ్నల్ ఇస్తాను, రోడ్డు చూడు అనేసి. ఆయన నవ్వుతా ఓకే 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 అన్నాడు. పీబీ పంజాబ్, నెల్లూరు 53 కిలోమీటర్స్, ఒంగోలు కిలోమీటర్స్ ఏం చూపించడం లేదు, విజయవాడ 336, కోల్కత్తా 1588. గూడూరు కూడా దాటేసాము, అక్కడ కనిపిస్తుంది కదా అదే గూడూరు. అక్కడ మంచిగా మొత్తం కవర్ అయిపోయింది. బ్రిడ్జ్ చూడండి ఏముందో, 2 బ్రిడ్జ్లు. బాబా సూపర్ ఉంది. ఇప్పుడు అన్నని డ్రాప్ చేసి కూడా మేము బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 39 కిలోమీటర్స్ 56 మినిట్స్ చూపిస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాప్స్ నేను ఎప్పుడు ఇట్లా పెట్టుకొని చూసి అలవాటు అయిపోయి, సో ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎనీవేస్ ఇట్లానే అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే ఏడీవీకి ఇంక ఇట్లనే పెట్టాలి కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ పెడితే అడ్డమైపోతుంది అనేసి నేను పైన పెట్టించిన. టోల్ ప్లాజా అహెడ్ అండ్ ఎస్, టోల్ గేట్ ముందర కొంచెం ఈడొచ్చి ఇక్కడ తీసుకోవాలి డైవర్షన్. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్? ఎగ్జాక్ట్లీ 35 కిలోమీటర్స్. ఈడ ఒక్కొక్కరు ఈ రోడ్లో మామూలుగా రాలేదు స్వామి, బా హైలైట్ వస్తున్నారు. ఇటుపక్క ఉంటారు, సడన్గా ఇటుపక్క వస్తారు. షాక్లు, సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు నిజంగా. నేను అందుకే మరి ఎక్కువ స్పీడ్ కూడా పోవడం లేదు. ఏదో డ్యామ్ వచ్చిందబ్బా, సేమ్ చూసే కలవకుంట డ్యామ్ లాగే ఉంది ఇది, డిట్టో అట్లనే ఉంది ఇది. గేట్స్ కూడా ఓపెన్ చేసినారు, పోతున్నాయి నీళ్ళు, చాలా హెవీగా పోతున్నాయి. ఓయమ్మ చాలా పెద్ద డ్యామ్ ఇది. తూపులపాలెం బీచ్ ఈడ కదా, ఇట్లాంటి లొకేషన్లలో కదా రిటర్న్ వచ్చేటప్పుడు డ్రోన్ ఫ్లై చేయాల్సింది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం 100కి 200% ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం. ఎన్ని కిలోమీటర్స్ అబ్బా? 14 మినిట్స్, 6.3 కిలోమీటర్స్ వచ్చేసినాం, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. సో తూపులపాలెం విలేజ్లో కూడా ఎంటర్ అయిపోయినాం. ఇది మ్యాక్సిమం తూపులపాలెమే అనుకుంటా. ఎస్ వచ్చేస్తాం, 2 మినిట్స్ చూపిస్తుంది. సో ఈ విలేజ్ లాస్ట్లో ఉండేది బీచ్ అండ్ వ్యూ పాయింట్. రే అక్కడికి పోవాలరా, ఇట్టే ఆడికి పోయేదానికి దారి ఏమన్నా ఉంది అడుగుదామా? దిగలేం సార్, అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా? బ్యాక్ సైడ్ లేదా? అది క్లోజ్ చేసేసినారా? యాక్చువల్లీ అటుపక్క కూడా ఒక రూట్ ఉంది, సో అటుపక్క ఉండేది క్లోజ్ చేసేసినారంటే మనకు కావాల్సింది అదే మెయిన్ వ్యూ. బట్ ఎనీవేస్ చిత్తూరు నుంచి ఇక్కడ బీచ్ కోసం వచ్చినాం. ఇంటికే ఇట్లా పెట్టుకోవచ్చా బండ్లు, బైక్స్? జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకునేస్తాం అంతే. బీచ్ ఎక్స్ప్లోరింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంతసేపు అటు సైడ్ వెళ్ళినాం అక్కడికి. సో యాక్చువల్లీ అటుపక్క ఒక రూట్ ఉంది, సో ఆ రూట్ అయితే క్లోజ్లో ఉంది. సో అందుకే ఇంకా బైక్స్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకా తిరుక్కొని అటుపక్క వెళ్ళేసి డ్రోన్ షాట్స్ తీసుకొని రిటర్న్ అయితే అయిపోయినాం. అండ్ పోలీస్ వాళ్ళు కూడా మనకు మంచిగా హెల్ప్ చేసినారు, పర్మిషన్ ఇచ్చినారు కొంచెం లోపలికి బైక్స్ పెట్టుకునేదానికి. సో దానివల్ల మనకు కొంచెం హెల్ప్ అయింది.